అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనమందరము క్షేమంగా ఉన్నామండి. అందును బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకొని ఈ రోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి ఆరోగ్యంను క్షేమంను దయచేసినందుకు నా తండ్రి, సజీవుల లెక్కలో ఉంచినందుకు నా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడుతున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలో మీ సహాయం దయచేయండి తండ్రి. ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. రాకపోకల్లో క్షేమాన్ని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఎదుగులాగా మీ కృపను సహాయం దయచేయండి తండ్రి. బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు సమాధానం దయచేయండి తండ్రి. ఇప్పుడు ఏ మాటలు అయితే అవసరమో నా తండ్రి, ఆ మాటలు మాతో మాట్లాడమని నా తండ్రి. మాటల ప్రకారం బ్రతుకులాగా మీ కృపను సహాయం దయచేయమన్న తండ్రి. ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఈ రోజు వాక్యాన్ని కొద్ది మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందామండి. మరి గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్న ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాల గురించి మనము మాట్లాడుకుంటున్నామండి. మరి ఏలియా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలు మాట్లాడుకుంటూ మరి 14 అద్భుతాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగిన అద్భుతాల గురించి మనం ప్రారంభించుకొని మొత్తముగా 24 అద్భుతాలు ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 24 అద్భుతాలు గత వారం వరకు మనము పూర్తి చేసుకొని ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, అలాగే మరి మిగిలి ఉన్న చివరి 4 అద్భుతాలని ఈ రోజు మాట్లాడుకొని మరి ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలు అనే అంశాన్ని మనం ముగించుకుందామండి. మరి చివరి 4 అద్భుతాలు ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన చివరి 4 అద్భుతాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే 25వ అద్భుతం, ప్రేమైన దేవుని పిల్లరా, 25వ అద్భుతాన్ని చూసుకుంటే మరి రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకోవచ్చండి. మరి 24వ అద్భుతం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి ఎలీషా గారు ముందుగానే మరి ఇశ్రాయేలులు హతం చేయబడతారని చెప్పి మరి ఏడుస్తున్న ఆ విషయాన్ని గురించి, ఆ సందర్భాన్ని గురించి 24వ అద్భుతంలో మనం మాట్లాడుకుందామండి. దానికి మన కంటిన్యూషన్ గా మరి 25వ అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఎలీషా గారు యోబు ద్వారా మరి ఇశ్రాయేలులను మరి హతం చేయాలని, అనగా ఆ మరి ఆహాబు సంతతి వారందరినీ మరి యెజెబెలు చేసిన దానికి ప్రతిగా మరి మరి దేవుని సేవకులను హతము చేసిన దానికి ప్రతిగా మరి ఇస్రాయేలు సంతతి వారందరినీ హతము చేసే విషయాన్ని మరి ఎలీషా గారు మరి జ్ఞాపకం చేస్తూ మరి దాని గురించి చెప్తూ యోబు గారు మరి హతం చేస్తారని చెప్పిన ఆ సందర్భమే, ఆ అద్భుతమే ప్రేమైన దేవుని పిల్లారా 25వ అద్భుతము. ఆ మాటను కనుక మనం చూసుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో, ప్రేమైన దేవుని పిల్లారా, కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలునకు ప్రతీకారం చేయునట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారు నశింతురు. మరి ఇక్కడ జరగబోయే దానికి ముందుగా మరి యోబు గారిని మరి ఆ, అభిషేకించిన తర్వాత మరి యోగు గారి ద్వారా మరి ఆహాబు సంతతి మొత్తం హతము చేయబడుతుందని చెప్పి మరి ఎలీషా గారు మరి పలికిన ఆ సందర్భం, ప్రేమైన దేవుని పిల్లరా, మరి పలికిన మాట మరి 25వ అద్భుతముగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. మరి 26వ అద్భుతాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 26వ అద్భుతాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయం, ప్రేమైన దేవుని పిల్లరా, 13వ అధ్యాయము 13వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూసుకుందామండి.
మరి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి పైనుంచి మనం చదువుకున్నట్లయితే, ఎలీషా గారికి మరి మరణకరమైన రోగం చేత పీడించబడుతున్నప్పుడు, మరి ఇస్రాయేలు రాజైన యెహోయాషు అక్కడికొచ్చి మరి ఎలీషా గారితో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఎలీషా గారు ప్రతీదీ జరగబోయేదాన్ని ప్రతీదీ మరి వాళ్ళకి ముందుగానే మరి చెప్తూ ఉన్నప్పుడు, మరి ఎలీషా గారి యొక్క మరణకరమైన వార్త, ఆ రోగము చేత పీడించబడుతున్న వార్తను ఇశ్రాయేలు రాజు విన్నప్పుడు, మరి అతను మాట్లాడుతున్న మాటను గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఒకసారి మనం చూసుకుందాం ప్రేమైన దేవుని పిల్లారా. 17వ ఆ, ఆ, ఇది రాజుల రెండవ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన యెహోయాషు అతని ఎద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి నా తండ్రి, ఇస్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. ఇక్కడ ఇస్రాయేలు రాజు వచ్చి ఏడుస్తున్నట్లు మనకు కనపడుతుంది ప్రేమిందని పిల్లరా. ఇస్రాయేలుకు రథములు రౌతుల్ని అంటే జరగబోయేదాన్ని ప్రతీదీ మరి ప్రవక్తగా దేవుడు చెప్తున్న మాటను వాళ్ళకు తెలియచేస్తూ వాళ్ళను ముందుండి నడిపిస్తున్న మరి ఎలీషా గారికి అలా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరి ఇశ్రాయేలు రాజు ఏడ్చుచు అతని ఎలీషా గారిని అడిగినప్పుడు, మరి ఎలీషా గారు మాట్లాడుతూ మరి బాణాల చేత కిందకు మనం చదువుకున్నట్లయితే తూర్పు వైపున్న కిటికీలోంచి బాణాలను వదలమని చెప్పి, ఆ బాణాలు వెళ్ళిన ఎన్ని బాణాలు వెళ్ళిన మరి సిరియనులు అన్ని సార్లు ఓడించబడతారని చెప్పి, యుద్ధంలో ఓడిపోతారని చెప్పి, బాణాలు వేయమని చెప్పి మరి ఈ ఎలీషా గారు మాట్లాడటం అనేది జరుగుతుంది ప్రేమేందవుని పిల్లర. మరి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పి అందులోంచి బాణాలు వేయమని చెప్పినప్పుడు ఎలి మరి ఇస్రాయేలు రాజు బాణాలు వేయటం అనేది జరుగుతుంది ప్రేమేందవుని పిల్లర. ఆ బాణాలు వేసిన దాన్ని బట్టి వాళ్ళు సిరియనుల నుంచి రక్షింపబడినట్లుగా సిరియనులు వాళ్ళను ఓడిస్తారని చెప్పి ఎలీషా గారు పలికిన మాటే 26వ అద్భుతం ప్రేమేందోని పిల్లరా. 27వ అద్భుతాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనికి కంటిన్యూషన్ అండి. మరి బాణాలు వేసిన దాన్ని బట్టి సిరియనుల నుండి వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారని చెప్పి మరి ఎలీషా గారు మాట్లాడినప్పుడు ఇస్రాయేలు రాజు 3 సార్లు బాణాలు వేసి ఆగిపోవటం అనేది జరుగుతుంది ప్రేమేందవుని పిల్లరా. అప్పుడు ఎలీషా గారు మాట్లాడుతూ, నువ్వు 3 సార్లు బాణాలు వేసి ఆగిపోయావే, 5 సార్లు వేసిన 6 సార్లు వేసిన అన్ని సార్లు సిరియను నుండి రక్షింపబడే వాళ్ళు కదా, నువ్వు 3 సార్లు వేసి ఆగిపోయావు కనుకనే 3 సార్లు మాత్రమే సిరియనులు మీరు ఓడిస్తారని చెప్పి ఎలీషా గారు మాట్లాడటం అనేది జరుగుతుంది ప్రేమేందవుని పిల్లరా. అనగా 3 సార్లు మాత్రమే సిరియలను వాళ్ళు ఓడించగలుగుతారు. అదే మరి 27వ అద్భుతం ప్రేమేందవుని పిల్లరా. మరి ఆయన మాట్లాడినట్లు 3 బాణాలు వేసావు కాబట్టి 3 సార్లు బాణాలు వేసావు కాబట్టి 3 సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తామని చెప్పి పలికిన ఆ మాటే మరి 27వ అద్భుతం ప్రేమేందవుని పిల్లరా. చివరి అద్భుతాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమేందవుని పిల్లరా, 28వ అద్భుతం ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 28వ అద్భుతం చూసుకుంటానండి. ఇది ఎలీషా గారు మరణించిన తర్వాత జరిగే అద్భుతం ప్రేమేందవుని పిల్లరా. ఆయన మరణించిన తరువాత కూడా దేవుడు ఆయన జీవితంలో జరిగించిన ఒక గొప్ప అద్భుతాన్ని మనము చదువుకోవచ్చండి. ఇదే 13వ అధ్యాయం 21వ వచనంలో ప్రేమేందవుని పిల్లరా, ఎలీషా గారు మరి చనిపోయి మరి పాతిపెట్టబడిన తర్వాత మరి సైన్యం మరి మోయాబీలు సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు మరి వాళ్ళు ఒక శవంను పాతి పెట్టేటప్పుడు జరిగిన సందర్భాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే 21వ వచనం చదువుకుందాం అండి. కొందరు ఒక శవంను పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవంను ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. మరి అక్కడ మోయాబీలు మరి దేశం మీదకి వచ్చినప్పుడు మరి చనిపోయిన ఒక వ్యక్తిని మరి పాతి పెట్టడానికి సైన్యంలోకి భయపడి మరి వాళ్ళ శవాన్ని ఎక్కడ పాతి పెట్టారండి, ఎలీషా గారి సమాధిలో ఉంచినప్పుడు ఎలీషా గారి యొక్క మరి ఆ ఎముకల శల్యంలోకి ఆ శవం తాకినప్పుడు మరి ఆ శవము మనకి ప్రాణం వచ్చి లేచి నిలుచున్నట్లు మనకు అక్కడ కనపడుతుంది ప్రేమలోరా. ఇది ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన చివరి అద్భుతం, 28వ అద్భుతం అండి. అది కూడా ఎలీషా గారు మరణించిన తర్వాత ఆయన ద్వారా జరిగించిన అద్భుతం ప్రేమలోరా. దీని ద్వారా ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించిన 28 అద్భుతాలను మనము పూర్తి చేసుకోగలిగామండి. ఆయన మరి 2 పాళ్ళు ఆత్మ కావాలని చెప్పి ఏలియా గారిని అడిగినప్పుడు మరి అది
అనుగ్రహించబడుతుందని చెప్పి మరి ఏలియా గారు మరి మాట్లాడిన తరువాత ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క మరి అద్భుతాన్ని మనం మాట్లాడుకుంటూ వచ్చామండి. 28 అద్భుతాలు ఆయన మరణించిన తర్వాత జరిగిన ఆఖరి అద్భుతంతో కలుపుకొని మొత్తం 28 అద్భుతాలు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నామండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే మరి ఆయన అడిగినట్లుగానే 2 ఆత్మల పాలును ఆయన పొందగలిగాడు. ప్రేమేందోన పిల్లల ఏలియా గారి జీవితంలో మనం చూసినప్పుడు ఏలియా గారు జరిగించినవి 14 అద్భుతాలు మనము మాట్లాడుకుని ఉన్నాం. ఎలీషా గారి జీవితంలో చూస్తే అంతకన్నా ఎక్కువ 28 అద్భుతాలు ప్రేమేందోన పిల్లల ఎలీషా గారి జీవితంలో దేవుడు జరిగించినట్టు మనకి కనపడుతుంది. అనగా 2 పాల ఆత్మ ఆయన ఏదైతే అడిగాడో మరి ఆ 2 పాల ఆత్మను మరి ఆయన పొందగలిగాడు. ప్రేమేందోన పిల్లల ఈ మాటలను బట్టి మరి జరిగిన అద్భుతాలు మనం జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి ఏదైతే ఎలీషా గారు అడిగి ఉన్నారు 2 పాల ఆత్మ ఏలియా గారిలో 2 పాల ఆత్మ కావాలని మరి ఆ ఆత్మను పొందగలిగారని అది మనకి ఎలా అర్థమవుతుందంటే ఆయన జీవితంలో దేవుడు జరిగించిన ఈ అద్భుతాలను బట్టి అర్థమవుతుంది. ప్రేమేందోని పిల్లరా కాబట్టి ఈ మాటలను బట్టి మన అనేక విషయాలు మరి నేర్చుకోవడానికి మనకి సహాయం దయచేసిన మరి మన కన్న తండ్రి అనే దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందామండి. మరి వచ్చే వారం మరి ఒక అంశంతో మనము తిరిగి మాట్లాడుకుందామండి. మరి ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి స్నేహితులకి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.